హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు రవి ఎడ్యుటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఇండియన్ బ్యాంకింగ్ సెక్టార్ కి సంబంధించి బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి పర్మనెంట్ జాబ్ ఆపర్చునిటీ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. క్రెడిట్ ఆఫీసర్ పోస్టులకు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. థంబ్నెయిల్ చూసి ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది, వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. చాలా ఎక్కువ శాలరీ అనేది కూడా మీకు ఆఫర్ చేస్తున్నారు. జస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీరు కంప్లీట్ గా చూసినట్లయితే ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేయండి. అలానే రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, వీడియో అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. లైక్ చేసినట్లయితే నాకు ఫర్దర్ గా ఎక్కువ వీడియోస్ చేయడానికి ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. చిన్న లైక్ మాత్రమే అడుగుతున్నాను, తప్పకుండా లైక్ చేయండి. జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి క్రెడిట్ ఆఫీసర్స్ ని రిక్రూట్మెంట్ చేసుకోవడానికి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్స్ కి ఓపెనింగ్ డేట్ వచ్చేసి December 20th 2025 ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఓపెన్ అయ్యాయి. అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి January 5th 2026 వరకు అయితే టైం ఉంది. ఇంకా ఎంతో టైం లేదు కాబట్టి ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరు ఫాస్ట్ గా అప్లై చేసుకుని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. అలానే ఏజ్ కి క్వాలిఫికేషన్ కి ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేయడం జరుగుతుంది. పోస్ట్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే క్రెడిట్ ఆఫీసర్ కి సంబంధించి SMGS 4 గ్రేడ్ విభాగంలో టోటల్ గా 36 జాబ్లు అనేవి అవైలబుల్ గా ఉన్నాయి. అలానే MMGS 3 గ్రేడ్ విభాగంలో 60 జాబ్లు, MMGS 2 గ్రేడ్ విభాగంలో 418 జాబ్లు అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఇలా టోటల్ గా మనకి 514 జాబ్లకు అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. క్యాస్ట్ వైజ్ కూడా ఎన్ని జాబ్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మీరు జాబ్ నోటిఫికేషన్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. నా పిన్నెడ్ కామెంట్ లో అలానే డిస్క్రిప్షన్ లో కూడా నోటిఫికేషన్ PDF లింక్ ఇస్తాను. అలానే అప్లికేషన్ లింక్ కూడా ఇస్తాను, మీరు చెక్ చేయవచ్చు. మీరు అక్కడ నుంచి PDF డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ చెక్ చేసి అప్పుడు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ చెక్ చేసినట్లయితే SMGS 4 గ్రేడ్ విభాగానికి 36 జాబ్లకి మీరు అప్లై చేసుకోవడానికి మినిమం ఏజ్ అనేది 30 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం ఏజ్ వచ్చేసి 40 ఇయర్స్ వరకు ఉండవచ్చు. MMGS 3 గ్రేడ్ పోస్టుకు మినిమం ఏజ్ వచ్చేసి 28 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం ఏజ్ వచ్చేసి 38 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. MMGS 2 గ్రేడ్ విభాగానికి సంబంధించి ఈ 418 పోస్టులకు అప్లై చేసుకోవడానికి మినిమం ఏజ్ వచ్చేసి 25 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం ఏజ్ వచ్చేసి 35 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. అలానే SC ST క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కల్పించడం జరిగింది. మీరు ఈ ఏజెస్ కి 5 ఇయర్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని SC ST క్యాండిడేట్స్ అప్లై చేయవచ్చు. OBC క్యాండిడేట్స్ కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ వర్తిస్తుంది. అలానే PWBD క్యాండిడేట్స్ కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ ఇచ్చిన ఏజ్ గ్రూప్స్ కి మీకు ఎక్స్ట్రాగా ఏజ్ రిలాక్సేషన్ అయితే యాడ్ చేసుకుని మీ ఏజ్ ఉన్నట్లయితే మీరు జాబ్ కి ఎలిజిబిలిటీ ఉన్నట్లే మీరు అప్లై చేసుకోవచ్చు. జాబ్ కి శాలరీ చెక్ చేసినట్లయితే మీకు స్టార్టింగే MMGS గ్రేడ్ 2 జాబ్ కి బేసిక్ పే అనేది 64,820 రూపీస్ అయితే మీకు లభిస్తుంది. అలవెన్స్లతో కలుపుకుని 93,000 వరకు మీకు లభించే అవకాశం అయితే ఉంది. అలానే మీరు MMGS గ్రేడ్ 3 లెవెల్ జాబ్ కి అప్లై చేసినట్లయితే 85,000 వరకు మీకు శాలరీ అయితే లభిస్తుంది. బేసిక్ పే అలవెన్స్లతో కలుపుకొని 1,05,000 వరకు మీకు లభిస్తుంది. సీనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్ 4 లెవెల్ జాబ్ కి మీకు స్టార్టింగ్ 1 lakh వరకు బేసిక్ పే అనేది లభిస్తుంది. అలవెన్స్లతో కలుపుకొని 1,20,000 వరకు మీకు శాలరీ అనేది లభిస్తుంది. జాబ్ కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసినట్లయితే మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉంటే సరిపోతుంది. మీరు ఏ స్టేట్ కి సంబంధించిన వాళ్ళైనా సరే ఈ జాబ్ కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఏజ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చెక్ చేసినట్లయితే మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఏ ఫీల్డ్ లో కంప్లీట్ చేసిన వాళ్ళైనా సరే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ లో మీకు మినిమం 60% మార్క్స్ అయితే కంపల్సరీగా రావాలి. మీరు SC ST OBC PWBD క్యాండిడేట్స్ అయితే మీకు మినిమం 55% మార్క్స్ తో మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసినా సరే మీరు ఈ జాబ్ కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ లింక్ నేను పిన్నెడ్ కామెంట్ లో అలాగే డిస్క్రిప్షన్ లో కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు అప్లై చేసుకోవచ్చు. క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఒక్క పోస్ట్ కి మాత్రమే అప్లై చేసుకోగలరు. మల్టిపుల్ పోస్టులకు అప్లై చేసుకునే అవకాశం అనేది లేదు. ఏజ్ రిలాక్సేషన్ గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది. పైన ఇచ్చిన ఏజ్ గ్రూపులతో కలుపుకుని SC ST క్యాండిడేట్స్ కి 5 ఇయర్స్, OBC కి 3, PWBD కి 10 ఇయర్స్ అనేది ఏజ్ రిలాక్సేషన్ ప్రొవైడ్ చేశారు. మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి వెళ్ళినప్పుడు. SC ST OBC PWBD కేటగిరీ వాళ్ళు తప్పకుండా లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే తీసుకువెళ్లాల్సి ఉంటుంది మీరు ఫర్దర్ గా ఇంటర్వ్యూకి క్వాలిఫై అయినప్పుడు. ఇలాంటి జాబ్ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. వేకెన్సీస్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి.
బ్యాంకులో జాబ్ కాబట్టి తప్పకుండా ఈ జాబ్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. మినిమం 60% మార్క్స్తో మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. మీకు ఒకవేళ గ్రాడ్యుయేషన్లో 55% మార్క్స్ ఉన్నా సరే మీరు ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. జాబ్కి సెలక్షన్ ప్రొసీజర్ చెక్ చేసినట్లయితే సెలక్షన్ అనేది కేవలం ఒకే ఒక ఆన్లైన్ టెస్ట్ అనేది కండక్ట్ చేసి దాంట్లో వచ్చిన మెరిట్ ప్రకారం మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి మీకు డైరెక్ట్గా జాబ్ పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్లో మిమ్మల్ని ఇంగ్లీష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ప్రొఫెషనల్ నాలెడ్జ్ గురించి పోస్ట్కి సంబంధించి టెస్ట్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి 25 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఫర్ 25 మార్క్స్. రీజనింగ్కి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్. యాప్టిట్యూడ్ నుండి కూడా 25 క్వశ్చన్స్ అడుగుతారు 25 మార్క్స్కి. ప్రొఫెషనల్ నాలెడ్జ్కి సంబంధించి 75 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఫర్ 75 మార్క్స్. ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ అండి. 150 క్వశ్చన్స్ అడుగుతారు టోటల్గా 150 మార్క్స్కి. ఎగ్జామినేషన్ అనేది మీరు 2 అవర్స్ పాటు రాయాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ ఎగ్జామినేషన్లో మీకు నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది. 1/4 ఆఫ్ ది మార్క్ అనేది ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు డిడక్ట్ అవ్వడం జరుగుతుంది. మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్లో వచ్చిన మెరిట్ బట్టి మిమ్మల్ని ఫర్దర్గా పర్సనల్ ఇంటర్వ్యూకి అనేది పిలవడం జరుగుతుంది. ఒకవేళ తక్కువ మంది ఈ జాబ్కి అప్లై చేసినట్లయితే మీకు ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా లేకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్వ్యూ వచ్చేసి మీకు 100 మార్క్స్కి కండక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ అయితే మీకు కంపల్సరీ 50% మార్క్స్ అయితే రావాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే మీకు ఇంటర్వ్యూలో 45% మార్క్స్ వచ్చినట్లయితే మిమ్మల్ని డైరెక్ట్గా జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మరియు ఇంటర్వ్యూ రెండు కండక్ట్ చేసినట్లయితే ఆన్లైన్ ఎగ్జామినేషన్ నుంచి 70% స్కోర్ని తీసుకోవడం జరుగుతుంది. ఇంటర్వ్యూ నుండి 30% స్కోర్ని యాడ్ చేసి టోటల్గా 100%కి మీకు ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయకపోతే డైరెక్ట్గా ఇంటర్వ్యూలో వచ్చిన మీ స్కోర్ బట్టి మీకు డైరెక్ట్గా జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆన్లైన్ ఎగ్జామినేషన్ కూడా మీరు తెలంగాణ వాళ్ళు అయితే హైదరాబాద్లో రాయవచ్చు. ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళు అయితే విజయవాడ, విశాఖపట్నంలో ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేది అటెంప్ట్ చేయవచ్చు. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు మీ దగ్గర కింద ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లో ఇస్తాను. మీరు పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతి డీటెయిల్ క్లియర్గా చదివి అప్పుడు ఆన్లైన్లో అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇలాంటి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీని అసలు మిస్ చేసుకోవద్దు. బ్యాంకింగ్ సెక్టర్ జాబ్స్ అంటే మీకు చెప్పాల్సిన అవసరం లేదు. జాబ్ అలవెన్స్లు మీకు లభిస్తాయి. జాబ్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. జాబ్ అనేది మీకు ఏ టెన్షన్ లేకుండా స్ట్రెస్ ఫ్రీ జాబ్ అనేది ఉంటుంది. క్రెడిట్ ఆఫీసర్ జాబ్స్ అండి ఇవి. మీరు లోన్స్కి, క్రెడిట్ అలవెన్స్లకి సంబంధించి మీరు వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది బ్యాంకులో. క్యాండిడేట్స్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి January 5th, 2026 వరకు అయితే టైం అనేది ఇవ్వడం జరిగింది. ఎంతో టైం లేదు కాబట్టి మీరు త్వరగా అప్లై చేసుకుని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. అప్లికేషన్ ఫీజు చెక్ చేసినట్లయితే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ 175 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది. జనరల్ అండ్ అదర్ క్యాండిడేట్స్ వచ్చేసి 850 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ ప్రొసీజర్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. పేజ్ నెంబర్ 17 నుంచి ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని అప్లికేషన్ ప్రొసీజర్ మొత్తం క్లియర్గా చదివి అప్పుడు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు ఆన్లైన్ విధానంలోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అలానే పిన్నెడ్ కామెంట్లు కూడా ప్రొవైడ్ చేస్తాను. మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ నేను మీకు తెలియజేస్తానని అనుకుంటున్నాను. బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి వస్తున్న జాబ్స్ కాబట్టి ఇలాంటి జాబ్ ఆపర్చునిటీని మిస్ చేసుకోవద్దు. వేకెన్సీస్ కూడా మనకి 500కి పైగా వేకెన్సీస్ ఉన్నాయి. జస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉంటే సరిపోతుంది. మీరు ఏ స్ట్రీమ్ అయినా చేయవచ్చు. అలానే మీకు ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. మీరు ఫ్రెషర్గానే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఈ జాబ్కి అనేది అప్లై చేసుకోవచ్చు. వెంటనే మీరు అప్లై చేసి గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అలానే ఫర్దర్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.